సినిమాల్లో హీరోగా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే, అదే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి అవమానాలు, ఫెయిల్యూర్స్, విమర్శలు అన్నిటిని తట్టుకొని ఒక రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి చేరడం అనేది నిజమైన పోరాటం. ఆ పోరాటం పేరు, ఆ మనిషి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. జనసేన ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? 2014 మార్చి 14న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శబ్దం వినిపించింది. ఆ రోజు జనసేన అనే పార్టీని స్థాపిస్తూ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు: నాకు అధికారం అనేది లక్ష్యమే కాదు, ప్రజల న్యాయం జరగాలి, ప్రజలకి న్యాయం జరగాలి అనేదే నా మొదటి లక్ష్యం. సో సినిమాల్లో స్టార్ గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావడం చాలా మంది సరదాగా తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పారు: నాకు రాజకీయాలు కెరీర్ కాదు, ఇది ఒక బాధ్యత అని. సినిమా హీరో నుంచి ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారు? పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు సినిమాల్లో చాలా పెద్ద స్టార్, కోట్లాది మంది అభిమానులు, బ్లాక్ బస్టర్ సినిమాలు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ ఆయనకి తెలుసు సినిమాలో హీరో కావడం అనేది చాలా సులువు, కానీ ప్రజా జీవితాల్లో, ప్రజల గుండెల్లో హీరో కావడం అనేది చాలా కష్టం. అందుకే రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు మొదట వచ్చినవి విమర్శలు ఎలాంటివంటే, సినిమా హీరో రాజకీయాలకి ఏం చేస్తాడు, ఇది కూడా ఒక ఫ్యాషన్ పార్టీ అయినా అని చాలా మంది చాలా మాటలు అన్నారు, చాలా విమర్శించారు. కానీ మొదటి రాజకీయ ప్రయాణం ఎప్పుడు ఏర్పడింది? 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా పోటీ చేయలేదు, కానీ ఆయన ప్రజల్లో తిరిగి అవినీతి వ్యవస్థ గురించి బహిరంగంగా మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలు అప్పుడు పెద్ద దుమారమే లేపాయి. నాయకుడిని అడగండి మీరు మీకోసం ఏం చేశారు అని. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. కఠినమైన దశ 2019 ఎన్నికలు అనేది చాలా వర్స్ట్ ఫేజ్ ని ఫేస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలోనే. అత్యంత కఠినమైన దశలో జనసేన పార్టీ చాలా స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. చాలా తక్కువ సీట్లు. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు, సినిమా హీరోకి రాజకీయాలు రావు అని విమర్శలు చేస్తూనే ఉండారు. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడే ఒక మాట చెప్పాడు: నేను ఎప్పుడైనా ఓటమి నుంచి ఎక్కువగా గుణపాఠాలు నేర్చుకుంటాను అని. పోరాటం మాత్రం అస్సలు ఆపలేదు. 2019 తర్వాత చాలా మంది అనుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి వదిలేస్తారని. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అది చెయ్యలేదు. మరింత లోతులకి, ప్రజల్లోకి, చేరువల్లోకి వెళ్లారు. రైతుల సమస్యల గురించి పోరాడారు, నిరుద్యోగం గురించి పోరాడారు, యువత భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా జనసేన పార్టీ ఆ మనుషులు అనుకుంటూనే ఉంది. అప్పుడే జనసేన పార్టీ నెమ్మదిగా గ్రాస్ రూట్ లెవెల్లోకి బలపడడం ప్రారంభమైంది. 2024 ఎన్నికల్లో పెద్ద మలుపు జరిగింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జీవితంలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆయన నేతృత్వంలో జనసేన పార్టీ టీడీపీ అండ్ బీజేపీ అలియన్స్ తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ ఎన్నికల్లో జనసేన చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది, చాలా సీట్లు పొందింది, 100% స్ట్రైక్ రేట్ కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఓటమితో నేర్చుకున్నాడు, అందుకే విజయం సాధించాడని అప్పుడు ప్రజలు నమ్మారనమాట. రాష్ట్ర నాయకుడిగా ఎలా ఎదిగారంటే, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక బాధ్యతలను చేపట్టారు. సినిమా హీరోగా ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ప్రజా నాయకుడిగా మారింది. అందుకే ఆయన కథ చాలా మందికి ఇలా చెబుతారు: సినిమాల్లో హీరోగా కోట్ల మంది అలరించిన పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయాల్లోకి పోరాడి, మన ప్రజల కోసం పోరాడి మన ప్రజల గౌరవాన్ని మెప్పించుకున్నారు, ఆ సంపాదించుకున్నారు అని. పవన్ కళ్యాణ్ కథలో ఉన్న అసలు పాఠం, పవన్ కళ్యాణ్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి: విమర్శలు వచ్చినా ఆగకూడదు, ఓటమి వచ్చినా వెనక్కి తగ్గకూడదు. నిజంగా నమ్మిన లక్ష్యం కోసం మనం పోరాడాలి. ఎప్పుడు దాకా? మనం గెలిచేదాకా. ఎందుకంటే ఓటమి తాత్కాలికం మాత్రమే, కానీ పట్టుదల శాశ్వతం. 2014లో ఒక ఆశగా ప్రారంభమైన పార్టీ ఇప్పుడు లక్షల మందికి ఆశగా మారింది. అదే జనసేన, అదే పవన్ కళ్యాణ్ గారి కథ. జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఆల్ జనసేన సైనికులకి.